భగవత్ సంకల్పం అనేది ఉంటే సంతానం ఎలాగైనా కలుగుతుంది. అది పెద్ద విషయం కాదు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఊరికి దేవతలకు సంతానం ఎలా కలిగేదని సంకల్పాత్మకంగా కలిగేది. బ్రహ్మదేవుడు కూర్చుని సంకల్పించాడు. 4 సంతానం కలిగారు. సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు. సనక సనందనాథులు అంటారు వాళ్ళని. ఆయన ఎందుకు అన్నాడు వాళ్ళని అంటే, మీరు ప్రజాపతులుగా ఉండండి, మీరు సంతానం కనండి, ఇదే పని అన్నాడు. సుఖంగా ఒక్క పని అప్పచెబితే ఎంత బాగుండో, 3 పనులు ఉన్నాయి మనకి. వాళ్ళు 4 కానీ ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు సంతానం కనండి, ఇది ఒక్కటే పని, సృష్టిని వృద్ధి చేయడానికి మీరు వేరే పనే లేదన్నాడు. కానీ వాళ్ళెంత వైరాగ్యవంతులు, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళంటే, ఆ సనక సనందనాలు 4 పుట్టాక తండ్రి పిలిచి స్వయంగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీకోసం ఆడవాళ్ళను కూడా నేను సృష్టిస్తాను, మీరు సంతానాన్ని కనండి అంటే, నీకంటే పని లేదు, మాకు కూడా ఏం పని లేదా అన్నారు వాళ్ళు. అంత జ్ఞానం వాళ్ళకి. తండ్రిని మించిన జ్ఞానం, బ్రహ్మదేవుడిని మించిన జ్ఞానం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మదేవుడిని మించిన జ్ఞానం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుడు కూడా ఉండదు, ఎందుకంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి బ్రహ్మజ్ఞానం ఉండదు. బ్రహ్మకు అతీతమైన వాడినే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలగాలంటే బ్రహ్మదేవుడిని మించిపోవాలి. బ్రహ్మదేవుడికి మళ్ళీ సృష్టి నేను చేస్తున్నాను, ఇది నా సృష్టి, ఈ మమకారాలు ఉన్నాయి. అవి లేనివాడు బ్రహ్మజ్ఞానం అంటే, అవి లేకపోవడం. ఇంక మరి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మకు కూడా అతీతమైన జ్ఞానం. బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా నా శరీరమే నేను, ఇదో పురుష శరీరం, ఇంకో స్త్రీ శరీరం, ఈ రెండింటి మధ్య ఆకర్షణ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు ఏమిటి? అందుకని ఆ కుమారుడు తండ్రినే అడిగారు, మమ్మల్ని ఎందుకయ్యా రొంపులో దించుతావు, మళ్ళీ సృష్టి సృష్టి అంటే మాకు ఇదేం వద్దు, మాకు ఇదంతా మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, మాకు అర్థమైపోయింది, నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, మేము నీకు సహకరించాం, మమ్మల్ని ఏమనద్దు అంటే వాళ్ళని శపించాడండి. చూడండి ఆయన కోపం ఎలా ఉంటుందా, నా మాట కాదంటారా, వచ్చేసింది అహంకారం. సొంత పిల్లల్ని నా మాట కాదంటారా, మీకు ఎంత జ్ఞానం ఉందని మీరు గర్విస్తున్నారు, మీరు ఎంత జ్ఞానం ఉన్నా సరే మీరు ఎప్పుడు 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు అన్నాడు. అలాగే ఉన్నా మంచిదే కానీ మేము పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పారు. 5 ఏళ్ల పిల్లల్లా ఉంటే చాలా మంచిది, ఎవరు పిల్లను కూడా ఇవ్వరు, గొడవలేదు. అందుకని వాళ్ళకి 1000 ఏళ్ళు వయస్సు ఉన్నా సరే 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు, చిన్నపిల్లలు. అందుకనే జై విజయులకి దగ్గరికి వైకుంఠానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏదో పిల్లల కింద భావించి వాళ్ళు ఆపారు. సనక సనందనాథులు అంటే ఎందుకు ఆపుతారండి, వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. ఎవరో పిల్లలు ఊరికే టికెట్ లేకుండా వచ్చినట్టు వచ్చేసారు ఇక్కడికి, అలా అంటే ఎలాగా అని ఆపారు. అక్కడికి చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాకు అనవసరం అండి అదంతా, ఇది అహంకారం కాబట్టి వాళ్ళు చెప్పించాల్సి వచ్చింది. వాళ్ళు బాలురు నిజం చెబుతున్నారుగా, ఎవరో ఆ చెప్పినప్పుడైనా గ్రహించాలి కదా. విష్ణుమూర్తికి వాళ్ళకి ఉండే అనుబంధం ఏమిటి, అదే యజమానికి కూడా చెడ్డ పేరు వస్తుందిగా. అందుకని ఈ కలియుగంలో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ సంకల్పాత్మక సంతానం అలా ఉంటుంది కాబట్టి శివకేశవ తనయుడుగా సంకల్పాత్మక సంతానంగా అయ్యప్ప ఆవిర్భవించాడు. అంచేత ఆయన ఏ స్త్రీ కడుపున పుట్టాడు, ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నాడు, ఎలా జరిగిందనే ఆలోచన అజ్ఞానం. సంకల్పాత్మక సంతానం భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు అలాగే ఉంటుంది. శివకేశవతనయుండై నవనవ సోపాన సరసి నాళీకంబై. అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీరు గమనించండి, 18 మెట్లు ఉంటాయి. కొండ మీద మెట్లే ఇక్కడ పెట్టారు, ప్రధానమైన మెట్లు అవి. ఎందుకు 18? మన సాహిత్యంలోనూ మన సంస్కృతిలోనూ 18కి చాలా గొప్ప అర్థం ఉంది. భారత యుద్ధం, భారతంలో పర్వాలు, అంతకంటే కూడా గొప్ప విషయం భగవద్గీతలో అధ్యాయాలు 18. ఆ అధ్యాయాలను గమనించండి. వ్యాస మహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇలా అన్నిటికీ యోగాలు. యోగం ఏమిటండి? విషాదం కూడా యోగమా? భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఒప్పుకుంటాం. విషాద యోగం ఏమిటండి? మొట్టమొదటే విషాద యోగం. అర్జున విషాద యోగం ఏమిటండి? విషాదం యోగం ఎలా అవుతుంది? యోగం బాగులేకపోతే వచ్చేది కదా విషాదం. మా యోగం బాగులేక మాకు ఈ బాధ వచ్చింది అంటారు, కానీ యోగం బాగుంటే సుఖం వస్తుంది. కానీ భగవద్గీతలో ఆశ్చర్యకరం ఏంటంటే మొట్టమొదటి యోగమే విషాద యోగం. అసలు మనిషికి దైవయోగం పట్టాలి అంటే విషాదం వచ్చి తీరవలసిందే. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అందులో అనుమానం ఎలా అందరికీ తెలుసు. అందుకే మొట్టమొదటిది అర్జున విషాద యోగం. సరిగ్గా అక్కడి నుంచి వరుసగా ఉండేటువంటి 18 యోగాలే 18 మెట్లు. వాటి విషయం నేను తర్వాత చెబుతాను. ఆ దీక్ష నియమాల గురించి వచ్చినప్పుడు ఆ మెట్లు రహస్యం అంతా చెబుతాను. సరిగ్గా భగవద్గీతలో ఉండే 18 యోగాలే 18 మెట్లు. ఆ 18 మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు. ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ రికార్డు. ఈ మాటలు చెప్పకూడదు అసలు. ఇదంతా ఊరికే మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత వెళ్ళాం, నిజమే, ఇరుముడు వేసుకున్నాం, పెట్టుకున్నాం, 18 మెట్లు ఎక్కాం, అక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదో మన మనస్సులో ఏమైనా మార్పు వచ్చిందా? మొత్తం చివరాజ్ఞ మోక్ష సన్యాస యోగంలో అర్జునుడికి కలిగిన జ్ఞానం మనకు కలిగిందా? మరి కలగనప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కడం దేనికి? ఊరికే ఆయాసం కాకపోతే ఎక్కడ?
ఇక అక్కడి నుంచి ఆ మెట్లు బంగారపు మెట్ల, వెండి మెట్ల, చెక్క మెట్ల, ఇనప మెట్ల, ఇదంతా మన ఐశ్వర్యానికి ప్రదర్శనకి సంబంధించిన విషయం తప్ప అయ్యప్పకి సంబంధించిన విషయం కాదు. ఆయనకి ఇవన్నీ అవసరమేం లేదు. ఆయన ఎక్కమన్న మెట్లు కానీ, ఆయన ఎక్కిన మెట్లు కానీ, ఆయన కూర్చున్న మెట్లు కానీ బంగారపు మెట్లు, వెండి మెట్లు, ఇత్తడి మెట్లు అనే సమస్య కావు. ఆ మెట్లు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాసి యోగం వరకు కలిగిన భగవద్గీతలో ఉండేటువంటి అధ్యాయాలు అవి 18 కూడా. అందుకే నవనవ సోపాన సరసి అన్న, నవనవ అంటే క్రొత్త క్రొత్త అని ఒక అర్థం సాహిత్యం ప్రకారం ఈ లోకానికి తగినట్టుగానే. రెండోది నవ నవ అంటే 9 + 9 18 అని ఇంకొక అర్థం. అందుకే నేను ఆ పదం వేశాను. నవనవ సోపాన సరసి, 18 మెట్లు ఉన్నటువంటి సరస్సులో పుట్టినటువంటి నాళీకమయి పద్మమయి. ఒక అమృత సరస్సులో దిగడానికి 18 మెట్లుంటే ఆ సరస్సులో పుట్టినటువంటి పద్మంలాగా స్వామి అయ్యప్ప అవతరించాడు. శివకేశవతనయుండై నవనవ సోపాన సరసి నాళీకంబై భువి వెలిగించడి దివియై. ఈ భూమిని వెలిగించడం కోసం ఒక దీపంగా పుట్టాడు. అందుకే ఎప్పుడు స్వామి దీపాల మధ్యలో కూర్చొని ఉంటాడు. కార్తీక మాసంలోనే ఆయన ఉత్సవాలు ఎక్కువగా జరుగుతాయి. కార్తీక మాసంలోనే మనం కూడా ఇంట బయట కూడా దీపాలు పెడతాం. ఆ దివ్యలంటే చాలా ఇష్టం స్వామికి. ఎందుకు అంటే ఆ జీవితం వెలిగించవలసింది ఆ దివ్యతోనే. దీపం అంటే ఒట్టి దీపం కాదు కదా, విజ్ఞాన దీపాన్ని వెలిగించాలి మనం. విజ్ఞాన దీపాన్ని వెలిగించాలి. విజ్ఞాన దీపం అంటే కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు విజ్ఞాన దీపం అంటే ఎలా ఉంటుందో. విమల విజ్ఞాన దీపంబు వెలుగజేసి శాంతిధారా జలంబుల జలకమార్చి భవుని పూజించే భావపుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి. యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి తరువాతి జన్మలో కళింగరాజుగా పుడతాడు. అతను అప్పుడు శివపూజ ఎలా చేశాడు అంటే విజ్ఞాన దీపాన్ని పెట్టాడు అన్నాడు. ఒత్తి దీపాన్ని పెట్టాలి. ఒత్తి దీపం అర్థమైనా విజ్ఞానం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒత్తి దీపం పెట్టేటప్పుడు అక్కడ పురోహితులు ఒక శ్లోకం చదువుతారు. అదేదో మొక్కుబడికి చదివేది కాదు అది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. ఈ దీపం పెడుతున్నాను స్వామి, మయా నేను దీన్ని వెలిగిస్తున్నాను. సాధ్యం నేతితో వెలిగిస్తున్నా, నూనెతో వెలిగిస్తున్నా. ఏదో ఇంధనం ఉండాలిగా, లేకుండా వెలగదుగా. త్రివర్తి సంయుక్తం చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా. మళ్ళీ ఇందులో ఈ మధ్య బాగా చేదస్తాలు పెరిగిపోయి సతంతువులకు 2, వితంతువులకు 3, విడాకులు ఇచ్చుకున్న వాళ్ళకి 6 రకరకాలుగా పెట్టారు. ఇంకా ఈ అజ్ఞానం ముందు వదిలిపెట్టాలి. దీన్ని బట్టి ఒత్తులు ఉండవు. అసలు ముందు మనం పూజలకి, పారాయణలకి, వాయనాలకి వితంతువులను దూరం చేయడం అనే మహాపాపం తగ్గించుకుంటే తప్ప మన వ్యవస్థ బాగుపడదమ్మా. దయచేసి అందరూ గుర్తించండి. లలితా పారాయణ వితంతువులు కూడా చేయొచ్చు, వాయనం వితంతువుకు కూడా ఇవ్వచ్చు. ఏమీ అనుమానం లేదు. స్కాంద పురాణం శాసనం చేసింది అలాగా. ఎవరైనా కాదంటే బహిరంగ చర్చకి సిద్ధం. భర్త ఉండడానికి, లేకపోవడానికి, విడిపోవడానికి లలితా పారాయణకి సంబంధం లేదండి. అందరూ చేయొచ్చు. దయచేసి ఎవరిని దూరం చేయకండి. ఈ అవమానం ఇప్పటికీ జరుగుతోంది మన సమాజంలో. వెంటనే మొత్తం ఎంతవరకు మొత్తం ఆవిడ మనసుకు తెలుసు, మనకు అనవసరం విమర్శ. ఇది కాదు కావలసింది. ఇక్కడ భర్త బతుకుండడం ఒక్కటే ప్రధానమైన విషయం కాదమ్మా, కాపురం బాగుండాలి కదా. అది పైగా ఈ అవమానాలు ఎక్కువ ఆడవాళ్ళ ద్వారానే జరుగుతాయి. ఇది మరీ దారుణం. ఎవరునో వేరే వాళ్ళని అనుకోగల, మనమే చేస్తున్నాం ఇవన్నీ. మన ఇంట్లో వాళ్ళకే చేస్తున్నాం. మనం దండం పెట్టాలంటే అనుమానం, మొహం చూడాలంటే అనుమానం, ఎదురొస్తే అనుమానం. తల్లిని మనం గౌరవించలేకపోతున్నాం, అక్కని మనం గౌరవించలేకపోతున్నాం వితంతు అనే కారణం చేత. మొగాడు విషయంలో అలా ప్రవర్తించట్లేదు. ఏ మొగాడైనా కనపడితే మీ ఆవిడుందా పోయిందా అని అడిగామా? ముందు సమాజంలో రావాల్సిన మార్పు ఇదండి. లలితా పారాయణకు కానీ, కుంకుమ పూజకు కానీ వితంతువులు అన్ని విధాలా అర్హులు. ఎవరికైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చకి సిద్ధం. వ్యాసుడు ప్రమాణం, స్కాంద పురాణం ప్రమాణం. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన. ఏవం వ్రత సమాయుక్త విధవాపి శుభామత. స్కాంద పురాణంలో చెప్పిన మాట కాశీఖండంలో ఉంటుంది. ఏవం వ్రత సమాయుక్త విధవాపి శుభామత పతిలోకమవాప్నోతి న భవేత్ క్వాపి దుఃఖభాక్. జీవితాంతం భర్త, పిల్లలు అనే కుటుంబ వ్యవస్థను నమ్ముకుని తన జీవితాన్ని త్యాగం చేసింది ఆవిడ. ఆవిడని వితంతువు అని అంటారేమిటే? అపి శుభామత అయినప్పటికీ ఆవిడ శుభమే అన్నాడు ఖచ్చితంగా. ఆవిడ శుభమూర్తి. ఆవిడ మీరు ఏ రకంగా అవమానించద్దు.
ఇతవాపి శుభామత, అంతేకాదు పతిలోకమవాప్నోతి, తప్పనిసరిగా ఆ భర్త అయిన వాడు ఏ పుణ్యాలు చేసి ఏ లోకానికి వెళ్ళాడో కేవలం కుటుంబానికి సేవ చేసిన కారణంగా ఈవిడ ఏమీ చేయకపోయినా ఆ లోకానికి ఎడుతున్నాడు, అంత పుణ్యం చేసింది. అంతేకాదు నా భవేత్ కవాపి దుఃఖ భాక్, ఇంట్లో ఉన్న కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి బంధుమిత్రులకి చెబుతున్నాడు వ్యాసుడు, ఆవిడ కన్నీళ్లు పెట్టిందంటే ఇల్లు మొత్తం గొడ్డుపోతుందని చెప్పాడు. నా భవేత్ కవాపి దుఃఖ భాక్, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ కన్నీళ్లు పెట్టకుండా చూడమన్నాడు. మనం శకునాల పేరు మీద రకరకాల విషయాల పేరు మీద వితంతువుల్ని పైకి అవమానించకపోయినా లోపల భావంతో ఉంటున్నామంటే మన లలితా సహస్ర పారాయణలు పనిచేస్తాయి. అసలు అమ్మవారు మొత్తైదువు కాబట్టి ఆవిడ మొత్తైదువు అవ్వాలి, అయితే అమ్మవారు స్త్రీ అమ్మ, మగాళ్ళు ఎవరో గుళ్ళోకి వెళ్ళకండమ్మా, మేమందరం అనర్హులం అయిపోతాం, అదేమిటిది, అదేం మాట? అమ్మవారి స్థితి మనకు ఉంటుందా? మన సంస్కృతిలో ఎప్పుడు వీరు బతుకుండడం, వారు పోవడం, వీరు ఎలా ఉండడం, ఇవేవి ముఖ్యం కాదండి. మనస్సు, సంస్కారం, అది ముఖ్యం. అది ఒక్కడే మనం పక్కన పెట్టి ఈ సాంకేతిక విషయాలు పట్టించుకుంటాం మనం. అంతేకాదు ఇంకో మాట చెప్పాడు చాలా ఘాటుగా, ఉమాసు నా గంగయాతయా భేదక యానారీ పతిదేవత ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్తాం పూజయేద్బుధక. నా గంగయాతయా భేదక, గంగానదికి ఆవిడికి తేడా లేదన్నాడు. అందుకే పూర్వకాలపు పద్ధతుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ వితంతువులైన పెద్దవాళ్ళని గౌరవించాలని గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి నమస్కారములు అందించవలను రాస్తారు ఉత్తరంలో, గంభాస అని రాస్తారు. అంత గౌరవించారు. గంగానదితో ఎందుకు పోల్చారు? గంగానదికి భర్త లేడు, వెరు వ్యాఖ్యానాలు చేయకండి. గంగానది నది అయితే భర్త సముద్రుడు, లేకపోవడం ఏంటి? అది నది అని మీరు అనుకుంటే భర్త సముద్రుడు. గంగానది స్త్రీ అని, స్త్రీ రూపంతో ఉందని చెప్పాలి. గంగ అంటే నది, నదులన్నిటికీ భర్త సముద్రుడే మన పద్ధతి ప్రకారం. భర్త లేకపోవడం, పైగా మామూలు వాళ్ళ భర్తలు ఉంటారు పోతారు. గంగానది భర్త సముద్రుడు, భూమి పోయినా ఆయన పోడు, భూమి కూడా ఆయనలోకే పోతుంది. గంగానదిని ఇచ్చి మొత్తైదు, ఆవిడంత సతంతు మొత్తైదు ఎవరు లేనేలేరు అసలు. నా గంగయాతయా భేదక, ఎందుకు గంగతో సమానం అన్నారు అంటే మన మనోభావాల్లో ఒక ఆధ్యాత్మిక చైతన్యం, అభ్యుదయ భావం రావడం కోసం చెబుతున్నానమ్మా ఒక సోదరుడుగా. ఎందుకు గంగతో సమానం అన్నారు? గంగా నదిని దేవలోకంలో ఉన్నప్పుడు మందాకిని అంటారు, మందాకిని విజద్గంగా. భూలోకంలోకి వచ్చాక భాగీరథి అంటారు, భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి. తీసుకొచ్చిన వాడి పేరుతో తన పేరు మార్చుకుందండి ఆ తల్లి. ఆ బిడ్డ మీద ప్రవింత కష్టపడి నన్ను తీసుకొచ్చాడు, ఆయన పేరే నా పేరు ఏంటండి. ఇంత తీసుకొచ్చి వచ్చావు కదమ్మా భూలోకానికి, నీ పేరేం పెట్టమంటావని భగీరథుడు అడిగట. వేరే పేరు పెట్టడం ఏమిటయ్యా, నీ పేరే నా పేరు. ఎక్కడైనా తల్లి పేరో తండ్రి పేరో తాత పేరో కొడుకు పెడతారు, ఇక్కడ కొడుకు పేరే తల్లికి పెట్టారు. అందుకే వేరే పేరేమిటయ్యా నాకు, నువ్వు తీసుకొచ్చినట్టుగా ఉండాలి కదా, నీ పేరే నా పేరు, నీ పేరు భగీరథుడు కదా, నా పేరు భాగీరథి అంది. ఎంత గొప్పదండి గంగాదేవి. అంచేత స్వర్గంలో ఉన్నప్పుడు ఆవిడ మందాకిని, భూలోకంలోకి వచ్చాక భాగీరథి. ఆవిడే పాతాళంలో ప్రవహించింది కదా, మరి సగరపుత్రులకి స్వర్గాన్ని అందించడం కోసం, ఉత్తమ గతుల కోసం 60,000 మందికి సద్గతులు కలిగే. అప్పుడు ఆవిడ్ని భోగవతి అన్నారు. పాతాళంలో ఆవిడ పేరు భోగవతి. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు వ్యాసుడు గంగయాతయా భేదకి, గంగకి గంగానదికి వితంతువుకి భేదం లేదయా, మీరు ఆవిడ్ని గౌరవించడం ఎందుకంటున్నారు? గంగానది ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని అయినా, భూలోకంలో ఉన్నప్పుడు భాగీరథి అయినా, పాతాళంలోకి వచ్చాక భోగవతి అయినా ఆవిడ పవిత్రతకి ఏమీ ఆటంకం రాలేదు కదా. అలాగే ఈవిడికి భర్త ఉన్నా లేకపోయినా ఈవిడికి ఏమీ గౌరవం తగ్గవలసిన అవసరం లేదు. అందుకని గంగా భాగీరథి సమానురా. గంగ భాగీరథి అయినప్పటికీ తన గౌరవాన్ని కోల్పోనట్టే సతంతువైనా వితంతువైనా స్త్రీ గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం లేదండి. అందుకు మన శాస్త్రమే అంగీకరించదు. మనం కావాలని అహంకారంతో చేసే పనులు ఇది పురుషాహంకారం కూడా కాదు. విచిత్రం, స్త్రీలే ప్రవర్తిస్తారు ఇలా. అయితే పురుషులైనా స్త్రీలైనా అందరం మార్చుకోవలసిన విషయం. పైగా ఏమంటున్నాడు? ఉమా శివ సాక్షాత్, ఆవిడ సాక్షాత్ గౌరీదేవితో సమానం అన్నాడమ్మా. ఇప్పుడు బొట్టెట్టాలో పెట్టకూడదు, వాయన ఇవ్వాలో ఇవ్వకూడదు మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పక్కల. ఉమా శివ సాక్షాత్, ఆవిడ సాక్షాత్ గౌరీదేవితో సమానం. అంతేకాదు తస్మాత్ తాం పూజయేద్బుధగా, కాస్త జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఆవిడని పూజిస్తాడు అన్నాడు. పూజించవలసిన వాళ్ళని అగౌరవిస్తుంటే మన ఇంట్లో శుభాలు ఎలా జరుగుతాయండి? స్త్రీలను గౌరవించడం అంటే ముత్తైదువులను గౌరవించడం కాదమ్మా. స్త్రీ ఏ స్థితిలో ఉన్నా గౌరవించడం. పెళ్ళవని కాకపోని విడిపోని వితంతువని మనకు అనవసరమైన విషయాలు అవి. ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ సంస్కారం, ఆవిడ విద్య, అది ఏదో మనకు అవసరం అండి, దాని గురించి గౌరవిస్తాం. మిగిలిన విషయాలు మనకి దేనికి? మగాడ విషయంలో ఎంత వ్యక్తిగతమో ఇక్కడ అంతే. ఈ కలికాలంలో రకరకాల దురాచారాలు, సాంఘిక దురాచారాలు వ్యాపిస్తాయి కాబట్టి అనేక రకాలుగా భగవంతుడు కూడా మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఈ తల్లి తండ్రి సంతానం ఏమీ లేకుండా ఇద్దరు మగవాళ్ళకు పుట్టానయ్యా, నన్ను ఎవడైనా దేవుడు కాదంటాడేమో చూడమని అయ్యప్ప సవాల్ చేస్తున్నాడు మొహమాట వెళ్ళ. భగవత్ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
నాకు స్త్రీతో సంబంధమే లేదయ్యా, అసలు పుట్టుకలోనే నాకు స్త్రీ లేదు, ఇద్దరు మగవాళ్ళే, మీరు స్త్రీ అనుకోండి పురుషులు అనుకోండి, దేవుడికి ఇవన్నీ ఎందుకు ఉంటాయ్యా? అది స్త్రీ పురుషులకు అతీతమైనటువంటి తత్వం కదా, అది ఒక తత్వం రెండైంది, కానీ స్త్రీ అని పురుషుడని భేదం చెబితే అలాగా. అందుకని భువి వెలిగించడి దివియే. అందుకే మనం 3 ఒత్తులు పెట్టాలని సాధ్యం. త్రివర్త సంయుక్తం అంటే 3 ఒత్తులు ఏమిటంటే 3 దారపోగులు కలిపి ఒక ఒత్తుగా పేనతారాల పేరణంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉన్నాయి. సరిగ్గా మన హిందూ ఆచారాల్లో ఉంటాయి. భౌతికం ఏమిటంటే 3 దారపోగులు కలిపి పేనితే ముందు ఒత్తి గట్టిగా ఉంటుంది, వెంటనే సన్నగా ఉందనుకోండి అది వెంటనే కాలిపోతుంది. కాలిపోకుండా ఉండాలంటే కాస్త బలంగా ఉండాలి. అందుకని 3 దారపోగులు కలిపి ఇలా మెలిపెట్టమన్నారు. అది త్రివర్తి సంయుక్తం. అందులో మానసికం ఏమిటంటే 3 ఒత్తులు మెలిపెట్టినప్పుడు ఇలా వంకర టెంకరగా ఉంటుందమ్మా, అది ఒయ్యారంగా ఇలా ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉంటే నూనె ప్రవహించడానికి వీలుగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, మానసిక అనుభూతి. ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే ఆ 3 దారపోగులు ఉన్నాయే వాటిని సంస్కృతంలో గుణం అంటారు. గుణం అంటే మనకి సద్గుణము దుర్గుణముతో పాటుగా గుణం అంటే పోగు, దారము, తాడు అని కూడా అర్థం ఉంది. అంచేది ఆ 3 పోగులు ఏమిటయ్యా అంటే ఒకే ఒత్తిలో ఉండే 3 పోగులు మెలిపెట్టేమే. ఆ 3 ఏమిటయ్యా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 మెలిపెట్టి దగ్ధం చేసేసి త్రిగుణాతీతంగా ఎదిగితేనే నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది దీపం రహస్యం. తెలుసుకోవలసింది ఈ ఒత్తులు మెలిపెట్టేసి నేను 100 మెలిపెట్టా, నేను 1000 మెలిపెట్టా, నేను ప్రతి సోమవారం మెలిపెడతా, ఈ మెలిపెట్టం కాదు, ఎంతమంది పీకలు మెలిపెట్టేసావో చెప్పు. అది చెప్పడం. నేను 1000 ఒత్తులు మెలిపెట్టాను, నేను 1,00,000 ఒత్తులు మెలిపెట్టాను, నేను పెద్ద ఉత్సవం చేశా, నేను దాన్ని టీవీలో ప్రసారం చేశా, డబ్బులు ఇస్తే టీవీలో ప్రతిదీ వేస్తాడు. పెద్ద విషయం కాదు అక్కడ. మెలిపెట్టడం అంటే ఇదే. చాలామంది మనుషులను కూడా మెలిపెట్టేశాడు ఈ పెద్ద మనిషి. చాలామంది మనుషులను కూడా ఈవేళ నిన్న ఈనాడు పత్రికలో అద్భుతమైన కార్టూన్ వచ్చింది, శ్రీధర్ వేశాడు. ఆయనకి ప్రపంచంలో ఉండే ఏ బహుమతి ఇచ్చినా సరిపోదు, మేము ఇంటికి రాగానే ముందు చూస్తాం. నిన్న అద్భుతమైనది వేశాడు. ఓటర్ ఉన్నాడండి, ఎన్నికల్లో పాల్గొనే ఓటర్. ఆయన మొత్తం ఏమిటి ఇలా మెలికి తిరిగిపోయినాడు మొత్తం. ఇక్కడ ఇలా ఇటు తిప్పేసి మొత్తం అలా మొత్తం స్నానం చేశాక బ్రాహ్మణులు తువ్వాలి ఇలా పిండేస్తారు, మొత్తం చూడండి రకరకాల మెలిపెట్టి అలా ఉన్నాడు ఓటర్ ఆకారం. ఎలా ఉన్నాడు ఏమిటి అంటే రకరకాల పార్టీలు వాళ్ళందరూ తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నంలో ఇలా అయిపోయాడు అన్నాడు. మరి వాడు వైపు వీడు వైపు తిప్పేస్తుంటే వాడు ఏమైపోతాడు? ఓటర్ మొత్తం వెళ్ళి తిరిగిపోయాడు. అద్భుతమైన కార్టూన్, నిజంగా ఒక చమత్కారమైన కార్టూను ఎంత తత్వజ్ఞానం అందిస్తుందో గమనించదు. కేవలం హాస్యం జోక్ అనుకోవద్దండి. అది చూస్తే ముందు విఘ్నేశ్వర పూజ చేసినట్టే మనసుకు ఆనందంగా ఉండదు, ఏదో నవ్విస్తాడు కాసేపు, మనసుకు ఆనందంగా ఉండదు, రోజంతా హాయిగా పడిపోతుంది. ఎంత గొప్పదండి అది. వీళ్ళు తిప్పేస్తే ఇక ఇంతకంటే ఓటర్ని నాయకులు ఎంత బాధ పెడుతున్నారనే దాన్ని మాబోటిగాళ్ళం 1000 పద్యాలు రాసినా చెప్పలేము ఆ విషయాన్ని. ఒక్క మాటలో చెప్పాడు. ఒక బొమ్మ మొత్తం కాళ్ళు ఇలా తిరిగిపోయి, పట్టు ఇలా తిరిగిపోయింది, మళ్ళీ పీకటి తిరిగిపోయింది 3 వైపులకి. ఇదేమిటి వీడు ఇలా ఉన్నాడు అంటే పార్టీలు అందరూ తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశారు, ఈయన పరిస్థితి ఇలా అయిందన్నాడు. అంచేది మెలిపెట్టడం అంటే అదే తిప్పేసి నేను మెలిపెట్టా, 100 ఒత్తులు మెలిపెట్టా, 1,00,000 ఒత్తులు ప్రదర్శన చేశా. ఎందుకు? దేనికి? అది తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని కలిపి పేనావా, దాన్ని మొత్తం దగ్ధం చేసావా. దీపం కదండి. దగ్ధం అంటే అంటించేయడం కాదు, వెలిగించడం కూడా కదా. ప్రమాదం జరిగితే అంటించాడంటాం, దీపం పెడితే వెలిగించాడంటామండి. దీపం అంటించాడనం కదా, దీపం ముట్టించాడంటాం. దీపం అంటించాడు అనం కదా మనం, దీపం వెలిగించాడు. మహా అయితే దీపం ముట్టించాడు. అదే కొంపలు అంటిస్తే అంటించాడంట, కొంప వెలిగించాడు అనం. వెలిగించడం వాడు శుభ్రంగా కాల్చేస్తే. అంటే ఈ త్రిగుణాల ద్వారా మనం కొంప వెలిగిస్తున్నావా, కొంప అంటిస్తున్నావా? అది దీపం ఒకటి చాలని సాధ్యం. త్రివర్తి సంయుక్తం వన్యన అయోజితమయ. అది దగ్ధం కావాలంటే వన్య ఉండాలి కదండి. అగ్ని లేకుండా దీపం వెలగదు కదా. ఆ అగ్ని ఏమిటి? భగవద్గీత 5వ అధ్యాయంలో చెబుతాడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాగ. జ్ఞానం అనే అగ్ని చేత మొత్తం కర్మ సంచయాన్ని దహించే ఇచ్చయ్య. అది దీపం ఉండే అగ్ని ఏమిటంటే జ్ఞానం అనే అగ్ని. అదే విజ్ఞాన దీపంబు వెలుగజేసి అన్నాడు శ్రీనాథుడు గుణనిధి కథలు. జ్ఞానం అనే దీపాన్ని కనుక వెలిగిస్తే నువ్వు నేను వేరు, తండ్రి కొడుకు వేరు, గురువు శిష్యుడు వేరు, చరాచర జీవరాశులు వేరనే భేదభావమే పోయిన తర్వాత మనస్సులో ఉండేది జ్ఞానం, సంతోషం. కాకపోతే అజ్ఞానం, దుఃఖం ఎలా ఉంటాయండి? ఆ జ్ఞానం వెలగాలి. అందుకని వన్యనాయోజితం మయా. దీన్ని గృహాణ మంగళం దీపం. స్వామి, ఈ మంగళప్రదమైన ఈ దీపాన్ని గ్రహించు, అనుగ్రహించు. ఇందులో ఏం లోపాలు ఉన్నాయో నాకు తెలియదు, సరిగ్గా వెలుగుతుందో లేదో కూడా తెలియదు. ఏదో నా ప్రయత్నం నేను చేశాను, నా జీవితాన్నే నీ ముందు ఒత్తిగా చేసి వెలిగిస్తున్నా, గ్రహించు. మరి చేయవలసింది ఏమిటా? వెలిగించావు, బాగానే ఉంది, నీకేమి ఇయ్యమంటావని భగవంతుడు అడిగితే త్రైలోక్య తిమిరాపకం, 3 లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టవయ్యా అన్నాడు. 3 లోకాలంటే మళ్ళీ ఇవే: సత్వలోకం, సాత్విక లోకం, రాజసలోకం, తామసలోకం. తమో గుణం కారణంగా మనలో ఉండే లక్షణాలు క్రౌర్యం, హింస, ఆలస్యం, బద్ధకం, నిద్ర, ఇవన్నీ. రజోగుణం కారణంగా మనలో ఉండే లక్షణాలు పోటీలు, పంతాలు, పట్టింపులు, గొడవలు, కక్షలు, ఇవి.
సత్వగుణం కారణంగా మనలో ఉండే లక్షణాలు మంచివే ఉంటాయి, కానీ సత్వగుణంలో కూడా 2 ఇబ్బందులు ఉన్నాయి. అది చేదస్థము ఉంటుంది, అందులో అహంకారము ఉంటుంది. సత్వగుణంలో అహంకారం అంటే ఈ మొత్తం ఆలయాలన్నీ నేనే కట్టించా, ఈ ఊళ్ళో నేను రాకముందు ఇక్కడ ఏం లేదు, ఉత్సవాలన్నీ నేనే చేశా, ఎవ్వడూ సహకరించరండి, మొత్తం నేనే. దీనే సాత్విక అహంకారం అంటారు. నోరు మూసుకోరాదా ఇందుకీ మాటలన్నీ? దీనికి ఇంత ప్రచారం అవసరమా? అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, ఇదంతా సాత్విక అహంకారం. మహిమలు ప్రచారం చేయడం కూడా సాత్విక అహంకారమే. మహిమలు గుండెల్లో పెట్టుకోవాలి తప్ప ప్రచారం చేయకూడదు. మన ఇంట్లో మన ఒంట్లో జరిగినవి అసలే చేయకూడదు. అవి ఎవరింటోనో జరిగే, మన ఇంట్లో జరిగేదని జరగలేదని బాధపడకూడదు. మునిమాణిక్య నరసింహరావు గారిని మంచి హాస్యరచయిత ఉండేవాడు. ఏమిటో నరసింహరావులంతా హాస్యప్రియులే, నాకు కూడా అదే వచ్చింది కొంచెం. స్థానం నరసింహరావు, మునిమాణిక్యం నరసింహరావు, చాలామంది ఉన్నారు. భమిడిపాటి మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, వీళ్ళంతా హాస్యం. అందుకని మనకు కూడా ఏదో ఆ పేరు మీద వచ్చింది కొంత. మునిమాణిక్య నరసింహరావు గారు మంచి హాస్యప్రియుడు. వాళ్ళ ఆవిడ సాయిబాబా భక్తురాలు, షిరిడీ సాయి. ఏదో భజనలు అవి చేస్తూ ఉంటే వెళుతూ ఉండేది. అక్కడేవో చేరిన ఆడవాళ్ళు వాళ్ళును, మా ఇంట్లో నిన్న ఆ మహిమ జరిగింది, ఈ మహిమ జరిగింది, మా ఇంట్లో విభూతి పడింది, మా ఇంట్లో ఏదో చీపురు కట్టపడింది, మా ఇంట్లో ఎవరు లేక నేనే కింద పడ్డా అనేదో చెప్పేవాడు. ఈ మహిమలు చెప్పుకోవడం భక్తులకు చాలా ఆనందంగా ఉంటుందని అసలు దీనికోసమే మనం సమావేశమే. నిన్న ఏం జరిగిందంటే 2 బొగ్గలు నొక్కేసుకుని ఇక్కడ చాలా ఏమీ లేదు, రావు అనుకున్న పాల ప్యాకెట్ వచ్చింది, అంతకంటే ఏం గొప్ప జరగలేదు. అక్కడ రాదు అనుకున్నారు, అదో పెద్ద మహిమ. నిజంగా దేవుడే లేకపోతే పాల ప్యాకెట్ దేవుడి వల్ల ఎందుకు వస్తుందా? పాలబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడి వల్ల వచ్చింది. దానికి అంత గొడవ చేయక్కర్లేదు. మనం చిన్నదాన్ని పెద్ద చేసేస్తాం, ఎందుకంటే అక్కడ పనిచేసేది మన అహంకారం. సాత్విక అహంకారం అంటే అదే. ఈ మహిమ ద్వారా నేను గుర్తింపు పొందాలి. అయ్యప్ప స్వామి కాదు, షిరిడీ సాయి కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, మనం గుర్తింపు పొందాలి. వారింటో జరిగింది. వాళ్ళంతా ఏవో చెప్పుకుంటుంటే ఈయన భార్యకి అనిపించి, ఏమిటో మంది దిక్కుమాలిన సంసారం మన ఇంట్లో ఏమీ జరగవు అనుకుందాం అని భర్తతో అందరూ. ఏమిటోనండి వాళ్ళ ఇంట్లో నిన్న పాయసం పెట్టారట, పాయసం అలా చూస్తుండగానే పాయసం మాయమైపోయిందిట, విగ్రహం ముందు పెట్టింది. నిజంగా కరుణ, దేవుడు కరుణ. మనము ఉన్నాం, ఎందుకు ఇక్కడ ఏమీ జరగవు. ఎందుకంటే ఈయనకు కొంచెం ఈ సిగరెట్ కాల్చే అలవాటు ఒకటి ఉంది దీనికి, అందువల్ల జరగట్లేదని ఆవిడ ఉద్దేశం. అది ఒక్కటే పాపం, మిగిలినవన్నీ పుణ్యాలే. ఇలాంటివి ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆయన పాపం నవ్వుకుని, ఇది ఒక్కటి ఇప్పుడు నా ప్రాణం మీదకి తీసుకొస్తావా, నాకు నువ్వెంతో ఇది అంతే, నన్ను ఏం చేయమంటావు, నేను వదలలేను దీన్ని అని ఆయన మంచి చమత్కారం మూలాన్ని ఓ పథకం వేశాడండి. ఓ 2 రోజులు పోయాక, ఏదో ఎప్పటికో స్వామి దయ ఉంటే మన ఇంట్లోనో జరుగుతుందిలే అన్నాడు ఆయన. ఈవిడ రోజున వెండి కప్పుతో పరవాన్నం అక్కడ పెట్టింది. సాయంత్రానికి ఆ కప్పు లేదు, పరవాన్నం లేదు. ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరు. అనుమానం వచ్చి ఆవిడ అడిగింది, అయ్యో అదే మరి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు, అందరిళ్లలోనూ బాబాగారు పాయసమే తినడం, మన ఇంట్లో కప్పు కూడా పట్టుకెళ్ళాడు. ఎంత దయ మన మీద, ఎంత దయ. కప్పు కూడా పట్టుకెళ్ళాడు. వీరిదేనా కప్పు కోసం బాధపడతాయంటే భగవంతుడు పట్టుకెళ్ళాడు. ఇలాగే ఉంటాయండి మహిమలు ప్రచారం చేస్తే. అందుకని నేను అయ్యప్ప భక్తులతో సహా, సాయి భక్తులతో సహా అందరం మొత్తం సమస్త భక్తులమైన వాళ్ళని గ్రహించాలి. మహిమలు ప్రచారం చేయకూడదు, మానవత్వాన్ని ప్రచారం చేయండి. మానవత్వం కాదు.